మాధురితో గొడవ పెట్టుకుని తనూజ అండి. ఏం చెప్తాము, తనూజ అమ్మడి ఎవరితో గొడవ పెట్టుకోవట్లేదని నాన్నగారు వెళ్ళిపోయారు అక్కడ కదా. ఇప్పుడు ఈ వచ్చి పొత్తిల్లో పడుకుంటుంది కదా అమ్మ అన్న అనకపోయినా అమ్మలాగా. నాకు 3 కూతుర్లు ఉన్నారు, నువ్వు నాకు అంతే అని ఆ మాధురి గారు అన్నారు. కూతురులాగే చూసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మాధురి గారి మీద ఎందుకండి వీడికి? మళ్ళీ తనూజ మళ్ళీ మాధురి గారు కాకుండా రాము మీద పెట్టి అనడం, ఇంకొకరి మీద పెట్టి అనడం ఎందుకు ఇది? మాధురి గారు అసలే తెలివిన ఆవిడే. నువ్వు ఎవరి గురించి అంటున్నావో, ఎవరి మీద పెట్టినా ఎవరి గురించి అంటున్నావు, నాకేం తెలివి తక్కువ దాని కాదనుకొని ఇచ్చి పడేశారు. కానీ ఆ గొడవ కూడాను అది ఎక్కడికి వెళ్ళిందంటే మళ్ళీ బర్నీ గారి వైపు వెళ్ళింది. బర్నీ గారిని ఓడించానా అని మాధురి గారు అన్నారు. బర్నీ గారిని గెలిపించమన్నాను, అక్కడ కూడా ఓవర్ యాక్షన్. నాన్నని గెలిపించమన్నానా, నాన్నని ఓడించమన్నాను. ఎలా జరుగుతుందండి అందరికి? అదొక రకంగా ఆమె క్రియేట్ అయిపోతుందండి. మొత్తానికి ఏంటంటే ఆమె చెప్పింది ఏది కూడా సంజన గారు భోజనం చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా చెప్తే బాగును. ఆ వాయిస్ లో హరీష్ అన్నట్టు బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి అన్నారు ఆయన. బాడీ లాంగ్వేజ్ అరుపులు, కేకలు, పెడబుబ్బులు, పెద్దగా మాట్లాడడం. మంచినీళ్ళు తాగు, ఇది కాదు మంచినీళ్ళు తాగండి అంటే ఎంత బాగుంది చూడండి. అది అక్కడ ఆమె మిస్ అవుతుంది. అదే బాడీ లాంగ్వేజ్ మార్చుకోమన్నారు, అమ్మడంతో మార్చుకోదు.